మన గౌడ పెద్దలు మీ అందరికీ గౌడ బాంధవులందరికీ కూడా నాకు హృదయపూర్వక అభినందనలు. గౌడ కులము ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం ఒకప్పుడు చరిత్ర చెప్తా ఉంటుంది. గౌడ రాజులు ఉన్నారండి, బెంగాల్ ప్రాంతంలో గౌడ రాజులు ఉన్నారు. దాని తర్వాత యుద్ధాలైన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఈ యొక్క గోదావరి తీరంలో అక్కడిక్కడ మనకు వ్యవధజల్లబడినాడు. తర్వాత అక్కడ కౌండిన్య మహర్షి, ఒక గొప్ప మహర్షి, ఆయన కళ్ళు ఈత కళ్ళు గీయడము నేర్పించినాడు. అది సురాపానికం, అందరూ దేవతలు కూడా తాగుతారన్నది. అటువంటి యొక్క కళ్ళు గీత పైన ఆధారపడి బతికే వాళ్ళే గౌడ కులస్తులని, గౌడ, ఈత, శ్రీచైన, ఈడిగా, శెటిబల్జ. అయితే ఈ మన స్వమానాన్ని మర్చిపోయినాం కాబట్టి ఈ యొక్క ఆ వృత్తి మనము కొంచెం పవిత్రత కాపాడుకోలేదేమో, కాబట్టి చదువులేదు కాబట్టి మన గౌడ జాతి వెనుకబడిన తరగతులుగా చెందుతా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే కులగణన జరిగిందని మనం అనుకుంటున్నామో దాని ప్రకారమే దాదాపు 30 లక్షల మంది, అంటే 9% గౌడ కమ్యూనిటీ ఉందని చెప్తా ఉన్నారు. 30 లక్షల మంది అంటే 20 లక్షల ఓటర్స్ ఉన్నారు. 20 లక్షల ఓటర్స్ అంటే కనీసం 5 లక్షలని మనం గోపా కింద సభ్యత్వం తీసుకున్నా కూడా నెలకు 100 రూపాయలు ఇచ్చినా కూడా 5 కోట్లు అవుతుంది. 12 నెలలకు 60 కోట్లు అవుతుంది. కాబట్టి ఈ 60 కోట్లతోని మన విద్యాలయాలు, ట్రైనింగ్ క్లాసెస్, మనకు జ్యుడిషియల్ రిక్రూట్మెంట్ కానీ, IAS IPS మనకు స్టేట్ సర్వీసులు కానీ కావడానికి, విద్యా సంస్థలు ఏర్పరచుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే, ప్రొఫెషనల్స్, గౌడ్స్ అఫీషియల్సే కాదు, ప్రొఫెషనల్స్, ప్రతి వృత్తి చేసుకునేవాడు కూడా ప్రొఫెషన్. ఏ వృత్తి చేసుకున్నా కూడా ఒక ప్రొఫెషనే. కాబట్టి అందరినీ ఈ గౌడ గోపా కింద సభ్యత్వం చేసి నెలకు 100 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసినట్టయితే నెలకు 5 కోట్లు అవుతాయి, సంవత్సరానికి 60 కోట్లు అవుతాయి. కాబట్టి మనకు ఇప్పుడు గౌడ జాతులకు డబ్బులున్నోళ్ళు ఉన్నారు, భూమున్నోళ్ళు ఉన్నారు, పదవులున్నోళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి అందరూ ఉదాహరణగా ఈరోజు మహేష్ గౌడ్ గారు 10 లక్షల విరాళం ప్రకటించినాడు. మన దగ్గర ఒక్క కామారెడ్డిలో 50 మంది 500 కోట్ల పైన ఉన్నారు. కానీ ఒక్కొక్కరు అట్లా ఇచ్చినా కూడా కొన్ని 100 కోట్లు ఏర్పాటు అవుతాయి అవి. కాబట్టి మనకు డబ్బు తీసుకెళ్ళాము, ఏమి తీసుకెళ్ళాము, పోయేటప్పుడు ఎట్లొచ్చినామో అట్లనే అన్నీ వదిలిపోతాము. కానీ సమాజానికి చేసిందే మిగులుతుంది. కాబట్టి సమాజానికి చేయాలా. మనకు రెడ్డి కులస్తులు ఎంత 5% లేరు, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. మనం గౌడ కులస్తులు రాజ్యం ఏలాలా. ఒకరోజు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే ఇంకే ఒక గౌడ ముఖ్యమంత్రి కావాలా. ఎందుకు మనం ముఖ్యమంత్రి కాకూడదు? ఇప్పుడు మా స్వామని అన్నాడు, ఇది మేము మొదటి నుంచి ఇప్పటి వరకు 9th షెడ్యూల్లో కలపాలి మేము పోరాడుతూ ఉన్నాము. మేము శవదం చేసాము, ఒట్టు తినిపించినాము. నేను బహుజన బీసీ బిడ్డను, నా యొక్క బీసీ బిడ్డకే ఓటేస్తా కానీ అగ్రకులాల వారికి ఓటు వేయనని ఒట్టు తినిపించినాము, ప్రతిజ్ఞ చేయించినాము. దాని ఫలితమే మేము కూడా ఉడతా భక్తిగా కాంట్రిబ్యూట్ చేసినందువల్ల ఈరోజు 82, 83, 85% SC ST బీసీలు గెలుచుకోగలిగినారు. అగ్రకులాలు వాళ్ళ జనసంఖ్య ప్రాతిపదికనే ఉంది. కాబట్టి రేపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి అందులో కూడా మేమెంతో మాకంతా కావాలని మనం సంపాదించుకుంటే రాబోయే ఇంకా 2.5-3 సంవత్సరాల లోపల అసెంబ్లీ కూడా మనం కైవసం చేసుకోవచ్చు, గౌడ రాజ్యాన్ని ఇక్కడ ఏర్పరచుకోవచ్చు అని మీ అందరితో మనవి చేసుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.